హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి ముందున గార్డెనే మీకు చూపించబోతున్నాను. ముందుగా ఇది తులసమ్మ కోట. ఫస్ట్ తులసమ్మ కోట నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇదంతా తులసమ్మ కోట. దాని పక్కకు 2 చెట్లు పెట్టుకున్నానండి షోకేస్ అని. నెక్స్ట్ ఇటు దిక్కు చూస్తే రోజ్ ఫ్లవర్ చెట్లు అండి ఇవి చామంతి చెట్లు, రెడ్ కలర్ చామంతిలు. ఇది రోజ్ చెట్టు, ఇది ఆరెంజ్ కలర్ అండి. అది రెడ్, ఇది ఆరెంజ్. ఇంకా 2 కలర్స్ ఉంటాయండి, మెరూన్. ఇంకా 2 కలర్స్, ఒకటి లైట్ పింక్ ఒకటి ఉంది, ఇంకొకటి ఏమో రెడ్ కలర్. మొత్తం 5 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉన్నాయండి మా గార్డెన్లో. అది కనిపిస్తుంది చూడండి, అదేమో రెడ్. దాని వెనుక ఇంకో పింక్ ఉంది. ఇదైతే తెలుసు కదండి మనందరికీ, నిత్యమ జాజి పూలు శివుడికి ఇష్టం అంటారు కదా. ఇదంతా ఏంటో అంటే దొండ చెట్టు. ఇదంతా ఇక్కడ నుంచి మా బిల్డింగ్ వరకు దొండ చెట్టే ఉందండి. మొత్తం కనిపిస్తుందా? ఇదంతా అదే అండి. ఇక్కడేమో తమలపాకు చెట్టు ఉంది. నెక్స్ట్ ఇటు దిక్కేస్తే శామ చెట్లు, బంతి చెట్లు ఇప్పుడు అవుతున్నాయండి. వర్షానికి నేను పెట్టలేనండి, అవి వర్షానికి అవుతున్నాయి. మల్లె చెట్టు, ఇవి శామాకు చూడండి, శామ చెట్లు. నెక్స్ట్ ఇటు దిక్కు ఇంకా బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయండి. కాగడమల్లి, ఇది కాగడమల్లి ఫ్లవర్స్ చాలా పూస్తాయండి, చాలా అవుతాయి ఫ్లవర్స్. ఇగో పుంటికూర, ఇది ఒక వనం లెక్క అయిందండి మా ఇంట్లో. ఇదంతా పుంటికూరనే. ఇవ్వండి, ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది. ఇదైతే ఇక మాకు ఇష్టమైన చెట్టు అండి, మందారం. ఈ పువ్వులే నాకు పూజకు డైలీ సరిపోతాయండి. నెక్స్ట్ తమలపాకు చెట్టు. ఇదంతా తమలపాకే అండి. కింద ఉంది చూడండి, అదంతా తామరకి. అంతా తీసి పైకి కట్టాలా, కానీ తీయాలనిపిస్తలేదండి తమలపాకు చెట్టు అసలు. ఇదంతా పుంటికూర. ఇటు దిక్కేమో 100 వరహాల ఫ్లవర్స్ అంటారు చూడండి, ఇది చాలా బాగుంటాయండి ఫ్లవర్స్. ఒక్క గుత్తి తెంపుకుంటే మనకి పూజకు మొత్తం సరిపోతాయండి. వైట్ కలర్ 100 వరహాల ఫ్లవర్స్ అంటారండి వీటిని. వైట్ కలర్లో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ ఇటు దిక్కుపోతే మళ్ళీ మనకి కరివేపాకు చెట్టు కనిపిస్తుంది. ఇది ఐడియా ఉందా అండి? చినంగి చెట్టు అంటారు, చినంగాకు చెట్టు. చాలా పాతకాలం వాళ్ళకి తెలుస్తుందండి. మేము చిన్నప్పుడు అయితే చాలా తింటుండే అది. నెక్స్ట్ ఇటు వచ్చి ఇదంతా గోంగూర అండి, గోంగూర. ఇదైతే కరివేపాకు చెట్టు, ఫుల్ ఉందండి కరివేపాకు కూడా. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే కరివేపాకు, బ్యాక్ సైడ్ అయితే పెద్దగా మ్యాంగో ట్రీస్, లెమన్ చెట్లు అండి, నిమ్మకాయ చెట్లు. నెక్స్ట్ ఇటు వస్తే ఇదంతా మ్యాంగో, మామిడి పళ్ళ చెట్టు. ఈసారి ఫస్ట్ అయిందండి మాకు కాయలు. నెక్స్ట్ ఇగో జామ చెట్టు. ఇంకా లోపలికి వెళ్ళాలండి. లోపలికి పోతే ఇంకో బత్తాయి చెట్టు ఉంటుందండి, ఆరెంజ్ చెట్టు తెలుసు కదండి. ఆరెంజ్ చెట్టు ఇప్పుడిప్పుడే అవుతుందండి, కానీ ప్లేస్ సరిపోతలేదు. అంత నీట్గా చేస్తే కొంచెం ఎదుగుతుంది కావచ్చు. ఇది ఇక్కడేమో మారేడు చెట్టు, బిల్వపత్రం అంటారు చూడండి, శివుడికి ఇష్టమైంది మారేడు చెట్టు. పైకి చూడండి, అదేమో ఆరెంజ్ చెట్టు. ఇదంతా మ్యాంగోనే. మొత్తం సగం గార్డెన్ మొత్తం మ్యాంగో చెట్టు ఆక్రమించేసింది. నెక్స్ట్ ఇవంతా అదేనండి మ్యాంగో చెట్టు. ఇటు నుంచి వచ్చి చూపిస్తా ఆగండి. ఇటు నుంచి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. మందార పూలతో చాలా బాగుందండి. దొండ చెట్టు చూడండి, బిల్డింగ్ మీదకి ఎక్కుతుంది. ఇంకొకటి ఓమ చెట్టు చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు పెడుతున్నా అండి ఓమ చెట్టు కూడా. ఇదంతా లెమన్ చెట్టు, లెమన్. ఇంకొకటి మీకు ఇక్కడ ఇంకొక మందారం ఉంటుంది, చూపిస్తా అండి. రెక్క మందారం అంటారు. ఇదిగోండి, దీని ఆకులు హెడ్కి చాలా మంచి, తలకి వెంట్రుకలకు చాలా మంచిది అంటారు కదండి. ఇగోండి రెక్క మందారం. ఇవి కనిపిస్తుంది చూడండి. మ్యాంగో, మొత్తం మ్యాంగోనే అండి. నిమ్మకాయ చెట్టు, ఇప్పుడు కూడా నిమ్మకాయ చెట్టు మంచి పెరుగుతుంది. 100 వరహాల చెట్టు, వైట్ కలర్. నెక్స్ట్ అవ్వండి, ఇక్కడ చూడండి మా గార్డెన్ మొత్తం మంచిగా అనిపిస్తుంది. మందారం చెట్టు చూడండి ఎంత హైలైట్గా ఉంది గార్డెన్లో మొత్తం. ఎంతైనా రెడ్ పువ్వే కదండి. ఇప్పుడు చిక్కుడు చెట్టు అవుతుందండి మాకు, ఇదే అండి. కానీ ఈ ప్లేస్లో పెరగదు అది, ఎందుకంటే ఆల్రెడీ దొండ చెట్టు ఉంది కదా. నెక్స్ట్ ఇటు నుంచి చూడండి, అవ్వండి ఇదంతా దొండ చెట్టు. ఇదంతా బిల్డింగ్ పై వరకు ఎక్కిందండి. దొండకాయలు చూడండి, చాలా దొండకాయలు అవుతాయండి. దానికి ఒక పందిరేస్తే మంచిగా పెరుగుతుంది ఇంకా, కానీ ప్లేస్ లేదండి పందిరేసే అంతా. చూడండి ఇదంతా అదేనండి తులసమ్మ కోట.
చామకు ఇక్కడ ఉంది. ఇది కూడా 100 వరాల చెట్టు, కానీ రెడ్ కలర్ అండి, కనకాంబరాలు. ఇప్పుడిప్పుడే 100 వరాల చెట్టు రెడ్ కలర్ది పెట్టినా మంచిగా అవుతుంది అది కూడా. మందారం. ఇంతే అండి. థ్యాంక్ యూ.